నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం బ్రహ్మదేవం పంచాయతీ పరిధిలోని సాయిబాబా నగర్ గిరిజన కాలనీ నందు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వాలంటరీ వ్యవస్థ అని చెప్పి ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టి సచివాలయాల పేరుతో ఎక్కడా కూడా పేదలకి గిరిజనులకి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు అందించడం కానీ, వాళ్ళకి రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ, ఉండటానికి ఇల్లు కానీ పూర్తి స్థాయిలో అందించినటువంటి పరిస్థితి లేదు. నేడు కూటమిలో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో ఎక్కడెక్కడ గిరిజనులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క స్థితిగతులు అడిగి తెలుసుకొని వాళ్ళకి రేషన్ కార్డు ఉందా లేదా, ఆధార్ కార్డు ఉందా లేదా, పెన్షన్ వస్తుందా లేదా, పిల్లలకి తల్లికి వందనం వస్తుందా లేదా, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఎంతవరకు అందుతున్నాయి అనేక విషయాలను అడిగి తెలుసుకొని వాళ్ళకి సకాలంలో అందించే విధంగా ఏదైతే కూటమిలో భాగంగా మా వంతు మేము పర్యటిస్తూ అక్కడ సమస్యలు అడిగి తెలుసుకొని అనుబంధంలో ఉన్నటువంటి మండల కేంద్ర కార్యాలయానికి తెలియజేస్తూ పూర్తి స్థాయిలో పరిష్కరించేదానికి అడుగులు ముందుకు వేస్తున్నాం. అందులో భాగంగా ఏదైతే ముతుకూరు మండలంలోని బ్రహ్మదేవం గ్రామ పంచాయతీ పరిధిలో పెట్రోల్ బంకు కాలువ కానుకొని ఉన్నటువంటి గిరిజన కాలనీలో పర్యటించాం. ఇక్కడ కొంతమందికి ఇంకా కూడా పెన్షన్ రాలేదు, అదేవిధంగా మాకు రేషన్ కార్డులు లేవు, పిల్లలకు కొంతమందికి స్కూల్కి పోతున్నా తల్లికి వందనం పడలేదనేటువంటి విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా మండల కేంద్ర కార్యాలయానికి పంపించి త్వరితగతిన ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి ఈరోజు మాట ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో అర్హత కలిగినటువంటి ప్రతి పేదవాడికి, ప్రతి గిరిజన బిడ్డకి కూడా ప్రభుత్వం నుంచి అందే పథకాలు అందించి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. వాష్రూమ్ స్టార్ట్ చేస్తారు. మీరు ఇప్పుడు రేషన్ కార్డు ఏమైనా రాయించుకున్నారా? ఆధార్ కార్డు ఏం లేవు. మిమ్మల్ని పిల్లల్ని ఇద్దరు ఎక్కిస్తాం. మా ఆయన ఉన్నాడు ఆల్రెడీ ఈ కార్డులో. మేము ఉండాల్సింది ఇద్దరమే, కానీ అంటే మిమ్మల్ని ఎక్కిచ్చేసి మిమ్మల్ని సపోర్ట్ చేస్తామన్నారు. రాసుకున్నారు అన్నీ. వచ్చే నెల బియ్యం వస్తే ఏం కార్డే చేయలేదు. ఒకసారి సోదరు వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను కార్డు గురించి అడిగితే చాలా మాట్లాడేది. అట్లాంటి పరిమాణానికి చేపిస్తా. ఇంకో చెప్తున్నా, ఇప్పుడు మీది మొన్న సచివాలయంలో పోయి ఏమన్నా రాయించుకున్నారా? రాపిచ్చాను సార్. రాపిస్తే ఈ నెల చూడండి అన్నారు. ఈ నెల కూడా బియ్యం రాదు. వాళ్ళ కార్డులో అడ్డుకి అయితే బియ్యం వస్తాయని అన్నారు. రాలా. మళ్ళీ తిరిగి కూడా నెల వస్తుంది. ఇప్పుడు నువ్వు వీళ్ళ కార్డులో ఉంటే ఈమె కూడా కుటుంబ సభ్యులు పెద్దాం కాబట్టి పెన్షన్ ఖచ్చితంగా వస్తుంది. ఆమెను ఒక్కటే సపరేట్ చేస్తే ఒక్క వాటర్ మనీ కాబట్టి ఆయన తీసుకోవచ్చు. దాంట్లోనే ఇది కూడా పేరు ఎక్కించుకుంటే నేను అందుకే ఎంపీడీ మాట్లాడి లిస్టులో ఏమైనా వచ్చింది. షుగర్ వ్యాధి రోగుల్లో వచ్చే మానని పుండ్లు, కాలిగాయాలు, డయాబెటిక్ ఫుట్ అల్సర్లతో బాధపడుతున్నారా? దీర్ఘకాలికంగా ఉన్న కాళ్ళు, వేళ్లల్లో ఇన్ఫెక్షన్స్ తగ్గడం లేదా? ఇటువంటి సమస్యలకు మహానగరాలకు వెళ్ళనవసరం లేకుండా మన నెల్లూరులోనే అత్యాధునిక వైద్యం చేయబడును. కాళ్ళు, వేళ్లు తీయకుండా అత్యాధునిక పద్ధతిలో వైద్యం చేయబడును. ప్రముఖ జనరల్ సర్జన్, పోడియాట్రిక్ సర్జన్ మరియు వాస్కులర్ సర్జన్లతో మా వైద్య బృందం మీకు సేవలందించడానికి సిద్ధంగా ఉంది. సంప్రదించండి. బాలరెడ్డి హాస్పిటల్, పొగతోట, నెల్లూరు. సంప్రదించవలసిన నంబర్లు 6303414303, 08614004802. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.